దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేద్దాం. ఈ యొక్క భయంకరమైన కొండ దొరిచారు. ఈ ప్రాంతంలో సువార్త గురించి దేవుని లేఖనంలో ఉన్న ప్రవచనాల్ని ధ్యానం చేద్దాము. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అని ప్రభుని యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉంది. ప్రభుని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు యెరూషలేములోన ఈ విషయాన్ని బోధించారు. శిష్యులు మరి ఆ ఆజ్ఞని పట్టుకొని యెరూషలేములో మేడగదిలో వారు ప్రార్థించి దేవుని యొక్క ఆత్మను పొంది వారు ప్రపంచమంతటికి సువార్త అందించడానికి వచ్చి ఉన్నారు. ఇది అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 2వ అధ్యాయం ధ్యానం చేసినట్లయితే అందులో రాయబడి ఉంది. అందులో 12 మంది శిష్యుల్లో తోమా అన్న అపోస్తులు ఇండియాలోని కేరళకు వచ్చారు. ఇది సత్యమని మీకు తెలియచేస్తున్నాను. ఒక్కడిగా వచ్చారు కేరళ నుంచి. ఫస్ట్ అక్కడ హైందవుల్లోన బ్రాహ్మణులు యేసు ప్రభుని నమ్మినట్లు చరిత్ర చెబుతుంది. ఒక్కడిగా వచ్చిన వ్యక్తి అనేక మందికి యేసును నమ్మించారు. చక్కని మార్గములు, యేసు మార్గములు నడిపించారు. ఒక్కడిగా వచ్చారు, వందలుగా అయ్యారు. వందలైన వాళ్ళు వేల మంది అయ్యారు. వేలలో ఉన్నవారు లక్షల మంది అయ్యారు. లక్షల మందిలోని కోట్లలో అయ్యారు. భారతదేశంలోనే కోట్లలో ఉన్నారు యేసును నమ్మిన వారు. అంత మాత్రమే కాదు, ప్రపంచమంతా కూడా సుమారు 700 కోట్ల జనాభా ఉన్నారు. అందులో ఎక్కువ మెజారిటీ యేసు నమ్మారు. నమ్మడానికి గల కారణాలు బైబిల్లో చక్కని మాట ఉంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో అది ధ్యానించినట్లయితే, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని ముందుగా దేవుడు ప్రవచనాన్ని చూపించారు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈ ప్రాంతంలో మీకు ఒకసారి పరిచయం చేసి మంది వాక్యంలోకి వెళ్ళాలనుకున్నాను. చూడండి, ఈ ప్రాంతంలో నేను కాలినడకన గెంజి తాగుతూ కావిడిలాగా వేసుకొని ఈ ఇక్కడి నుంచి రోడ్డు బాగోదు చూడండి. అప్పుడు ఇంకా కాలినడక ఉండేది. ఈ యొక్క కొండను ఆనుకొని అలాగా బయలుదేరి వెళ్ళేవాడిను. ఇక్కడ సువార్త ప్రకటించబడ్డది. ఎవ్వరూ అందించిన సమయంలో దేవుడు నాకు పంపించడం జరిగింది. చూడండి ఎంత ఘోరంగా ఉందో రోడ్డు. ఇది బొలెరో. ఇది అయితేనే ఇక్కడ ఈ వెహికల్ వెళ్ళగలుగుతుంది. ఈ బొలెరో గురించి ఒక సాక్ష్యం మీకు చెప్పాలనుకుంటే, చిన్న సాక్ష్యము. ఒక ప్రొఫెసర్ గారు పరిచర్యని చూసి మీకు నచ్చిన కారు తీసుకోండి అని మహేంద్రశం రాజమండ్రిలో వారు చెప్పారు. చాలా ఆశ్చర్యం అది. మరి ఈ యొక్క బొలెరో కాస్ట్ విలువ కట్టలేనిది. ఇప్పుడు పరిచర్యకి ఎంతో ఉపయోగపడుతుంది. మరి దేవుడు నాకు దీవించిన విధానాన్ని బట్టి నాకు ఇప్పుడు వయసు 63. కాలినడకని ఈ ప్రాంతం అంతా నేను నడిచాను. ఎలుగుబంట్లు కూడా నాకు అటాక్ ఇవ్వకుండా దేవుడు కాపాడారు. మరి ఈ యొక్క కన్నీటితో మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇంకా అందని ప్రాంతాలు, సువార్త అందని ప్రాంతాలు ఇంకా అనేకమైన ఉన్నవి. మై డియర్ క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ పాస్టర్స్ అండ్ బిషప్స్, రండి, ఈ ప్రాంతాన్ని దర్శించండి, ఈ సువార్తను ప్రకటిద్దాం.
దేవుని లేఖనాన్ని నెరవేర్పు చేద్దాం. దేశం గాని దేశం వచ్చి తోమా గారు భారతదేశ రక్షణ కోసం అత్తసాక్షి అయ్యారు. మద్రాసు కూడా వెళ్ళాను, యెరూషలేము వెళ్ళాను. మరి మీరు ఈ ప్రాంతాన్ని దర్శించరా? ఈ గిరిజన ప్రజలు ఇంకా వాళ్ళకి సరైన సదుపాయాలు లేవు, వాళ్ళకి ఇంకా సరైన వసతులు లేవు, సరైన ఎడ్యుకేషన్ లేదు, సరైన వైద్యం లేదు, సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవు. కనుక దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీకు చెప్పే మాట ఏమిటంటే వెల్కమ్ వెల్కమ్. సరే, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మీరు వెళ్ళండి అన్నారు. మీరు వెళ్ళండి. వింటున్న మీకు కూడా దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. మనం వెళ్దాం రండి, పరిచర్యలో ముందుకు సాగుదాం. దేవుని లేఖనాలు మీరు ధ్యానించండి, యేసు ఆజ్ఞని నెరవేర్దాం, దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాం. అవర్ అడ్రస్ అపోస్తలు DDS మనోహర్ రాజ్, ఏజెన్సీ మిషనరీ ఇండియా.